గొప్ప రోజు. మీ అందరికీ తెలుసు, టెక్నాలజీలో మేమందరం ఫోర్ ఫ్రంట్లో ఉంటాం. మా కిమ్స్ గ్రూపు ఇవాళ పానోస్కోప్ అని ఇండియాలో ఫస్ట్ టైము నీ జాయింట్, షోల్డర్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ దాంట్లో రివల్యూషనైజ్ చేసే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దీనివల్ల ఏంటంటే 360 డిగ్రీస్ జాయింట్ విజిబిలిటీ బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ మొత్తం ఓపెన్ చేయకుండా కీ హోల్ సర్జరీ, చిన్న హోల్ పెట్టి లోపలికి కెమెరా పెట్టి చూస్తాం. ఆల్ స్పోర్ట్స్ ఇంజరీస్, మోస్ట్ ఆఫ్ ది షోల్డర్ ఇంజరీస్ ఆర్థ్రోస్కోపీతోనే చేస్తారు. దాంట్లో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. పానోస్కోప్ అంటే 360 డిగ్రీస్ మనకి బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంతకుముందు కొన్ని కార్నర్స్, కొన్ని యాంగిల్స్లో కనపడేది కాదు. ఇప్పుడు ఈ పానోస్కోపీ టెక్నాలజీ తోటి ఆ జాయింట్లో ఉన్న డిఫికల్టీ ప్లేసెస్ కూడా కనపడతాయి. కాబట్టి ద మోర్ యూ సీ ద బెటర్ యూ ఆపరేట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఆ టెక్నాలజీ ఫస్ట్ టైము ఇండియాలో మన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పానోస్కోప్ మనకి రావడం జరిగింది. సో దాని గురించి చంద్రశేఖర్ కొన్ని విషయాలు చెప్తారు. ఇప్పుడు 190% సమస్యలు అంటే పూర్తిగా అరిగిపోయిన జాయింట్ లేకపోతే ఫ్రాక్చర్ అయిన జాయింట్ తప్ప మిగతా సమస్యలు ఏమి ఉన్నా కూడా లిగమెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మజిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్లోని కార్టిలేజ్ డ్యామేజ్ కావచ్చు, వీటన్నిటిని మనం కీహోల్ సర్జరీ లేదా ఆర్థోస్కోపీ ద్వారా సరి చేస్తుంటాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ టెక్నాలజీ రెవల్యూషన్ అంటే పానోస్కోపీ అంటాం. ఈ పానోస్కోపీలో మనం పాన్ అంటే పనోరమిక్ అంటాం. ఈ కెమెరాతో చూసేటప్పుడు పనోరమిక్ వ్యూ అంటే మొత్తం ల్యాండ్స్కేప్ అంతా ఒకేసారి కనిపిస్తుంది. అదేవిధంగా మన జాయింట్లో ఈ కెమెరా పెట్టేటప్పుడు రెగ్యులర్ ఆర్థోస్కోపీలో ఓన్లీ కొంత పార్ట్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆర్థోస్కోపీని తిప్పుతూ ఉండాలి ఈ వేరే స్పాట్స్ని చూడడానికి. అలా కాకుండా ఈ పానోస్కోప్ పెడుతుందంటే జాయింట్లో మొత్తం వ్యూ అంతా వైడ్ వ్యూలో కనిపిస్తుంది. దీనివల్ల కొన్ని డ్యామేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ ఆర్థోస్కోపీలో కొన్నిసార్లు కొన్ని డిఫికల్ట్ కార్నర్స్ పక్కన ఉన్న కొన్ని ఏరియాస్లో మనం డ్యామేజ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. దీనివల్ల కొన్ని డ్యామేజ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పానోస్కోపీలో మనం అన్ని రకాల పార్ట్స్ని మొత్తం అన్ని పార్ట్స్ని చూస్తాం కనుక పనోరమిక్ వ్యూలో ఈ డ్యామేజ్ మిస్ అయ్యే అవకాశం తక్కువ. మనం డ్యామేజ్ ఐడెంటిఫై చేసినాక వాటిని ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్లో ఈ ఆర్థోస్కోపీలో మనం చూసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఉండడం వల్ల ఈ సర్జరీ టెక్నికల్గా కష్టం అవుతుంది. పానోస్కోపీలో మనం బాగా చూడగలుగుతాం కనుక మనం బెటర్ సర్జరీ చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం కాంప్లెక్స్ సర్జరీస్ కూడా. అదేవిధంగా ఇంజరీస్ అన్నెసరీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూడని ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. మనం అన్ని ఏరియాలో కనిపిస్తే కనుక పానోస్కోపీలో మనం దాన్ని ఈజీగా సర్జరీ చేయగలుగుతాం. డ్యామేజ్ సేఫ్గా ఉంటుంది పేషెంట్కి. సో ప్రిసిషన్గా సర్జరీ చేయగలుగుతాం, బెటర్ ప్రిసిషన్ అండ్ రిజల్ట్ వైజ్ పేషెంట్కి బాగుంటుంది పానోస్కోపీ ద్వారా. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ సన్షైన్ రాగంపేటలో ఇండియాలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం. సేమ్ టైం ఈ బెనిఫిట్ పేషెంట్కి చేరాలని, పేషెంట్స్కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలని సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ మేము కృషి చేస్తుంటాం. థ్యాంక్ యూ. జాయింట్స్కి ఇంట్రడ్యూస్ చేసింది గురువారి గార్డెన్లో సన్షైన్ బోన్ జాయింట్ 5 years బ్యాక్. ఇప్పుడు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్కి ఈ రోబోటిక్స్ రీప్లేస్మెంట్ చేసి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ని కలిగజేస్తాం మన హాస్పిటల్లో. సేమ్ టైం ఆర్థోపెడిక్స్లో అన్ని స్పెషాలిటీస్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీని వెంటనే మనం అందిపుచ్చుకొని దాంట్లో పేషెంట్స్కి ఎందులో బెనిఫిట్ ఉంటుందో ఆ టెక్నాలజీని ముందు తీసుకెళ్ళడం మా సన్షైన్ బోన్ జాయింట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ యొక్క లక్ష్యం అది. సో ఇదే విధంగా కీహోల్ సర్జరీస్ జాయింట్స్, ఆర్థోస్కోపీ జాయింట్స్ అంటాం మనం. సో జాయింట్లు ఓపెన్ చేయకుండానే చిన్న కెమెరా, చిన్న డాట్ పెట్టి ఒక టెలిస్కోప్ని జాయింట్లో ప్రవేశపెట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ 34 ఏళ్ళ నుంచి మనకి ఇండియాలో అవైలబిలిటీలో ఉంది. నేను ఆర్థోస్కోపీ అంటున్నాను. కానీ ఇప్పుడున్న 2026కి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీన్ని మనం పానోస్కోపీ అంటున్నాం. ఈ పానోస్కోపీలో ఆర్థోస్కోపీలోని కొన్ని కన్స్ట్రైన్స్ అంటాం, అంటే కొన్ని లిమిటేషన్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. రెగ్యులర్ ఆర్థోస్కోపీలో మనకి ఒక సింగిల్ విజన్ ఉంటుంది, 30 degree, అంటే లిమిటెడ్ పార్ట్ ఆఫ్ జాయింట్ మాత్రం మనం చూడగలుగుతాం. బట్ పానోస్కోపీలో పాన్ అంటే లైక్ పనోరమిక్ వ్యూ అంటాం. మన కెమెరా షాట్ తీసేటప్పుడు పనోరమిక్ వ్యూ అంటే మొత్తం ఆ ఏరియా అంతా, ల్యాండ్స్కేప్ అంతా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఈ పానోస్కోప్లో ఏంటంటే మనం పానోస్కోప్ని జాయింట్ ప్రవేశపెడితే జాయింట్లో ఉన్న మొత్తం ఏరియా అంతా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్థోస్కోపీలో కొన్ని సందర్భాల్లో ఈ జాయింట్స్ అనేవి ఒక స్ట్రైట్గా ఉండవు. జాయింట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా వంకరగా ఉంటాయి. కొన్ని జాయింట్ స్పేసెస్ అనేవి ఈ అన్ని స్పేస్లోకి మనం ఈ రెగ్యులర్ ఆర్థోస్కోప్ పంపించి డ్యామేజ్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో డిఫికల్ట్ కార్నర్స్ అంటాం. డిఫికల్ట్ కార్నర్స్లోకి మన జాయింట్లోకి ఈ రెగ్యులర్ ఆర్థోస్కోప్ వెళ్ళకపోవడం వల్ల కొన్ని డ్యామేజ్ మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పానోస్కోపీలో మనం అన్ని ఏరియాలను చూడగలుగుతాం కనుక ఆ డ్యామేజ్ మిస్ అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా కొన్ని రకాల రిపేర్లో కాంప్లెక్స్ రిపేర్స్ చేసేటప్పుడు రెగ్యులర్ ఆర్థోస్కోపీలో మనకి విజిబిలిటీ సరిగ్గా ఉండకపోవడం వల్ల కొన్ని కాంప్లెక్స్ రిపేర్స్ మనం చేయలేకపోవచ్చు. ఈ పానోస్కోపీలో విజిబిలిటీ బెటర్గా ఉంటుంది కనుక కాంప్లికేటెడ్ సర్జరీస్ని చాలా ఈజీగా చేయొచ్చు.
కొత్త సర్జరీస్ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది, ఇదివరకు చేయలేని సర్జరీస్ కూడా. సో ఇవన్నీ ఏంటంటే కీహోల్ సర్జరీస్ కనుక పేషెంట్కి మనం లోకల్ అనస్థీషియా చేయొచ్చు, ఫుల్ అనస్థీషియా అవసరం లేదు, లోకల్ అనస్థీషియా చేయొచ్చు. అదేవిధంగా పేషెంట్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కనుక మనం డే కేర్ ప్రొసీజర్ అంటాం, అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ పేషెంట్కి పంపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది తక్కువ ఉంటుంది, సేమ్ టైం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది, అండ్ జాయింట్కి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ కీహోల్ సర్జరీస్లో మనం నార్మల్ టిష్యూని ఎక్కడ డ్యామేజ్ చేయట్లేదు, జస్ట్ చిన్న ఘాటు పెట్టి ఒక 5 మిల్లీమీటర్ టెలిస్కోపిక్ జాయింట్లో ప్రవేశపెడుతున్నాం కనుక నార్మల్ మజిల్స్ని, నార్మల్ బోన్ పార్ట్స్ మనం టచ్ చేయట్లేదు కనుక దీనికి రికవరీ బాగుంటుంది, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. జాయింట్ మూమెంట్స్ కావచ్చు, జాయింట్ స్ట్రెంత్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు. ఒక సర్జరీ చేసిన 3-6 months కంప్లీట్గా రికవరీ. Technology is available to all our patients. So endoscopy technology, all of you know. Sorry, I have a bad throat, so please bear with me. So endoscopy technology has revolutionized medical treatments. The commonest thing all of us know is gastric or upper GI endoscopy, where you get a endoscopy done for your tummy, for your burning stomach, some ulcer or something like that, and which was very successful and revolutionary medical treatment for so many patients. Now you might know about laparoscopy, which is being used for abdominal surgery, gynecology and cancer surgery, again, which is a revolution. It's a minimal invasive procedure wherein you are not damaging the normal healthy tissues, you are just trying to reach this damaged tissues with a small, less than 1 centimeter cut with a small telescope and do the necessary surgery. So this is very precise and also very safe and very, the pain will be much less and the recovery will be much faster in these kind of endoscopic procedures. This is in principle about endoscopic procedures, gynecology, all of you know, and urology also. Now coming to orthopedics, we have this arthroscopic technology, which started in late 50s and 60s, and then in India we started getting this technology in early 90s, but it's only in the late 2000s which has given widespread attention and widespread usage, both in terms of the technology and also in terms of the expertise. Surgeons getting trained in this particular field has started in the late 2000s. And now we do arthroscopy of shoulder, elbow, wrist, hip, knee and ankle. So any joint in the body, even nowadays we have the ability to do arthroscopy of the finger joints also, so like small joints also. So basically this technology makes various surgeries precise and also minimally invasive with small keyhole cuts. So no need to do any open surgery. So it has revolutionized it has revolutionized joint surgery. It's what we call a keyhole surgery of joints. And in 2026, I can tell you that with the advancements in technology and surgical expertise, 90% of the joint problems can be treated with arthroscopy techniques, except for some fractures